ఫ్రెండ్స్, ఇది బళ్ళో పిల్లకాయలకి చిన్న పిల్లలకి ఇస్తే ఆ పిండి అనమాట. ఈ పిండి పాల పిండి అంటలా, అది బళ్ళో ఇచ్చేది. అది చిన్నపిల్లలు బళ్ళో ఇస్తారు కదా, ఆ బళ్ళో ఇచ్చిన పిండి అనమాట. ఇది ఏంటంటే పిల్లకాయలకి కలిపి రొట్టెలు మాదిరి కాలుద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఇట్లా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు అనమాట. ఇదిగో ఇట్లా కొంచెం నూనె వేసి ఆయిల్ వేసి కాల్చిస్తే ఇట్లా రొట్టెలుగా వస్తాయి అన్నమాట. ఇది కాకుండా మనం చేసుకొని పిల్లలకు పెట్టచ్చు. ఈ పెనం మీదైనా పెంట్లో అయినా నూనెలో అయినా వేసి కాల్చి వచ్చి బాగా వస్తాయి. చూడండి, ఇట్లా కలుపుకోండి, గోధుమ పిండి మాదిరి కలుపుకోండి, బాగా వస్తాయి. ఆయిల్ వేయాలండి, ఆయిల్ వేయకుండా ఉంటే రాదు రొట్టి. ఆయిల్ వేసి చేసుకోవాలి. ఇదేంటని చెప్పండి, దీంట్లో అన్నీ సతవు కాబట్టి, బళ్ళో ఇచ్చిన చిన్నపిల్లలకి ఇచ్చే పిండి కాబట్టి చక్కెర, జొన్న పిండి, సద్దపిండి అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లకాయలు అయితే ఇష్టంగా తింటారు ఇలా కాల్చిస్తేను. మీ ఇంట్లో పిండి ఉంటే ఇలాగే కాల్చిండి, టేస్ట్గా తింటారు. ఇప్పుడు మీ ముందరే నేను ఒకటి చేసి వేస్తాను. అంటే ఒక చేత్తో చేయాలా, ఈడియా పెట్టుకోవడానికి మా అబ్బాయి వాళ్ళు అటు ఉన్నారనమాట. కాలుతూనే చూడండి. అంటే ఫుల్ ఆఫ్లో పెట్టుకోకండి, మంట తగ్గించి పెట్టండి. నేను ఇది ఒకటి చేస్తున్నాను, ఒక చేత్తోనే చేసేస్తున్నాను అనమాట. ఈడియా పెట్టేది పట్టుకోవడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్. గోడకాడ పెడదామంటే కనపడదు, అంటే చేత్తోనే చేసేస్తున్నాను. ఒకటి వడ మాదిరిగా వస్తుంది అనమాట, బొక్కబలేదు. ఇట్లా పలసంగా వచ్చింది కదా. ఇప్పుడు వేసుకున్నాం మనం. దాని మీద కొంచెం ఆయిల్ ఇలా వేసుకుంటే సరిపోద్ది. ఇది బడిలో పిండిదే. రుచిగా ఎంత బాగా కలిపేయో. ఏంటంటే పిల్లకాయలు ఇష్టంగా తినేదానికి మనకి టైం పాస్ ఏం లేనప్పుడు అట్టాడేటప్పుడు ఇది చేసి పెట్టుకోవచ్చు. ఏంటంటే మనం తీసి పెట్టుకుందాం. ఇది కూడా బాగా కాలిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఏడేడుగా తిన్నాం అనుకో, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి బళ్ళో చిన్నపిల్లలకి ఇచ్చిన పిండితో ఇలాగ తయారు చేసి మీ పిల్లకాయలకు కూడా పెట్టండి. తినేదానికి లేనప్పుడు, ఏం బొత్తుగా లేనప్పుడు ఇలాగ చేసి పెట్టండి, తింటారు. సూపర్గా ఉంటాయండి. ఇప్పుడు చూడు, టేస్టనో లేదో, అంటే గ్యాస్ మంట తగ్గించి పెట్టండి. చక్కెర ఉంటుంది కదా, అది ఇంట్లో కొంచెం కరగద్దు అనమాట. అప్పుడు పొగ ఎక్కువ వస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు నా వీడియో కానీ నచ్చితే ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయండి, సరేనా? ఇంకోటి కూడా చేసి పెడతాం పక్కనే. ఇద్దండి, ఇంకోటి కూడా మనం ఒక చేతైనా ఈడే చూసుకుంటేనే ఒక చేతైనా చేసి పెట్టచ్చు. ఇదేంటంటే ముద్దగా వచ్చినప్పుడు మళ్ళీ గోధుమ పిండి మాదిరిగా మారద్ది, పొల్లగేం రాదండి. మనం ఏంటంటే జాగ్రత్తగా పిల్లకాయలు తినేదానికి చేసి పెట్టుకోవాలనుకుంటే శుభ్రంగా చేసి పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట పిల్లకాయలు. దీనికి ఏం ఓపిక పడలేదు, ఒక చొక్క నీళ్ళు అయితే చాలు. నూనె కూడా మరిగింత పడలేదు. ఇటు వేసాం కదా, దీన్ని ఇటు జరిపేసిన తర్వాత ఇది కాలింది కదా, చూడండి, ఇది కాలింది బాగా చెక్కలాగా. మనం ఇప్పుడు కొబ్బరి వాళ్ళు అట్లా చేసుకుంటాం, ఆ మాదిరిగా ఉంటుంది అనమాట. దాంట్లో ఒకరు ఆయిల్ వేసాం కదా, బాగా కాలింది. దీంట్లో ఒకరు ఆయిల్ వేద్దాం, ఇది బాగా కాలద్దు అనమాట. అలా చేసి పెట్టండి ఫ్రెండ్స్, పిల్లకాయలు ఇష్టంగా తింటారు. మీరు ఖాళీ టైం ఉన్నప్పుడు, ఆ పిండి ప్యాకెట్ ఉన్నప్పుడు పిండి పెట్టే బదులు ఇలా కాల్చి కానిస్తే ఇంకా టేస్ట్గా ఉంటాయి, రుచిగా ఉంటాయి, బాగుంటాయి కాబట్టి తింటారు. సరేనా? సరే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.